పల్నాడు జిల్లా చిలకలూరిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ ఆధ్వర్యంలో భారతరత్న ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉక్కి మహిళ ఇందిరాగాంధీ అని, గరీబీ హటావో అనే నినాదంతో పేదరికం నిర్మూలనకు కృషి చేసిన ఏకైక మహిళ ఇందిరాగాంధీ అని కొనియాడారు. పేదలను తరిమికొట్టి పారిశ్రామికవేత్తలను వత్తాసు పలుకుతున్న వ్యక్తి పీఎం నరేంద్ర మోడీ అని ఎద్దేవా చేశారు. ఉక్కు నేత, ఉక్కు మహిళ, అత్యంత ఆదర్శవంతమైన సుపరిపాలన అందించినటువంటి మహోన్నత నేత, భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నాం. శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి తెలియని వాళ్ళు ఈ భారత భూమిలో ఏ ఒక్కరు కూడా ఉండరనేటువంటిది మా ప్రగాఢ విశ్వాసం. అమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పవిత్ర గంగా ప్రవాహంలాగా నాడు పరవళ్లు తొక్కినటువంటి చరిత్ర కూడా పెద్దలు చెబుతుంటే మనమంతా విన్నాం, మనం తెలుసుకున్నాం. ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి సుపరిపాలన మళ్ళీ తిరిగి రావాలి అంటే రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిగా చేయాలి. రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించినప్పుడు మాత్రమే రాష్ట్రంలో, దేశంలో సుపరిపాలన అనేటువంటిది అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, కాంగ్రెస్ పరిపాలన శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆనాటి పాలనకి, ఈనాటి నరేంద్ర మోడీ గారి పాలనకి ఉన్నటువంటి ఒక ప్రధానమైన వ్యత్యాసాన్ని మనం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. గరీబీ హటావో అనేటువంటి నినాదం ఇచ్చి భారతదేశం నుండి పేదరికాన్ని పారద్రోలడం కోసం శ్రీమతి ఇందిరాగాంధీ గారు అహరహం శ్రమించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు భారతదేశ పేదరికాన్ని తరిమి కొట్టడం చేతగాక పేదరికం మీద జయించడం చేతరానటువంటి నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేదలను కనపడకుండా చేయాలని పెద్దలకు వత్తాసు పలుకుతూ అతి కొద్ది మంది పారిశ్రామికవేత్తల మేలు కోసమే పనిచేస్తున్నటువంటి తీరుని ఈ సందర్భంగా మనం ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. నాడు కొద్ది మంది బడా పారిశ్రామికవేత్తలు, కోటీశ్వరులకు మాత్రమే చేయూతనిస్తున్నటువంటి, చేదోడు వాదోడుగా ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థని ప్రతి పేదవాడి ఇంటి ముంగిటికి తీసుకొచ్చి బ్యాంకింగ్ సేవల ద్వారా ప్రతి పేదవాడు కూడా అభివృద్ధి పదంలో పయనించే పరిస్థితులు కల్పించడం కోసం 14 జాతీయ బ్యాంకులను ఒకేసారి జాతీయం చేసి పేదవాడి ఇంటి ముంగిటికి బ్యాంకింగ్ సేవలను చేర్చిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కితే, ఈనాడు జాతీయ బ్యాంకులని ఒక బ్యాంకులో మరొక బ్యాంకుని విలీనం చేయడం, కొన్ని బ్యాంకులను రద్దు చేయడం, ప్రైవేటు బ్యాంకులకు వత్తాసుగా నిలవడం ద్వారా నరేంద్ర మోడీ గారు తిరిగి పారిశ్రామికవేత్తలు, కోటీశ్వర్లకు కొమ్ము కాసే విధానాలను అవలంబిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందిరమ్మ పాలన కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి. మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే దేశంలో ఇందిరమ్మ పాలన, రాష్ట్రంలో రాజన్న పాలన రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా.